రాముడు పుట్టిన అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల అంటే జనవరి 22వ తేదీన మృగశిర నక్షత్రం అభిజిత్ లగ్నంలో మధ్యాహ్న సమయంలో 51 అంగుళాల బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. దాదాపు 2000 కోట్లతో అత్యంత సుందరంగా గుడి నిర్మాణం రూపుదిద్దుకుంటోంది. రామ్లల్లా గర్భగుడి నిర్మాణం దాదాపుగా పూర్తయిపోయింది. కాలి అడుగులతో కొలిచి ఈ ఆలయ డిజైన్ నిర్మించారు. 10 తీవ్రత కలిగిన భూకంపానికైనా తట్టుకునే విధంగా ఈ ఆలయ నిర్మాణం జరిగింది. 2500 ఏళ్లు నిలిచి ఉండే ఈ రామ మందిరం చూడ్డానికి భక్తులకు కన్నుల పండుగ చేయనుంది. ఆలయం పైన 27 నక్షత్రాలకు సూచికగా నక్షత్ర వాటిక కూడా ఉంది. ఇక ఈ ఆలయ నిర్మాణానికి ప్రత్యేకత 115 దేశాల నుంచి నీళ్లు మట్టితో నిర్మాణం చేయడమే. బాలరాముడిపై నేరుగా ఆ సూర్యుని కిరణాలు ప్రసరించేలా డిజైన్ కూడా చేశారు. మరొక వింత ఏంటంటే ప్రపంచంలో 3వ అతి పెద్ద దేవాలయంగా మన అయోధ్య రాముడు చరిత్రకెక్కాడు. ఈ ఆలయాన్ని ఇనుము వాడకుండా తెల్లటి మకరం పాలరాయితో గర్భగుడి నిర్మాణం తలపెట్టారు. జై శ్రీరామ్.